హాయ్ ఫ్రెండ్స్, నిన్న 12 జూన్ 2025 ఏపీ డిఎస్సి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అండ్ జీకే మాదిరి క్వశ్చన్స్ ఏవేవి అడిగారు చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్. 76 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వారు ఎవరు? ప్రభోవా సుబియాంతో, ఇండోనేషియా అధ్యక్షుడు. అయితే ఇది ఎక్కువ అడుగుతున్నాడు అన్ని ఎగ్జామ్స్లో కూడా, ఇప్పుడు అవుతున్న ఎగ్జామ్స్లో. అయితే ఇండోనేషియా క్యాపిటల్ ఏంటంటే జకర్తా. 2025 ఆస్కర్ అవార్డులో బెస్ట్ మూవీ ఏ సినిమాకు లభించింది? అనోరా. ఆపరేషన్ బందర్ దేనికి సంబంధించింది అంటే 2019లో పుల్వామా ఉగ్రవాద దాడి జరిగింది. దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్పై అంటే బాలకోట్లో ఉన్న పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ బందరు పాకిస్తాన్పై భారతదేశం చేసిన ఆపరేషన్ బందర్ అంటే మెయిన్ పాకిస్తాన్లో బాలకోటపై ఉగ్రవాద శిబిరంపై. భారత్తో భూ సరిహద్దు ఉన్న దేశాలు ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, పాకిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, చైనా, మయన్మార్. అంటే భారత్తో భూ సరిహద్దు లేని దేశం అడిగాడు, కానీ ఉన్న దేశాలకు ముందు చూసుకుంటే అది పెట్టగలం. అమెరికా 46వ ప్రెసిడెంట్ ఎవరు? జో బైడెన్. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడు. భారతదేశంలో అతి పొడవైన నది ఏది? గంగా నది. దీని పొడవు 25 అని గుర్తుపెట్టుకోండి, 2525. మైల్లో తీసుకుంటే 1569 మైళ్ళు గంగా నది. భారత్లో అతి పొడవైన బీచ్ ఏదంటే మెరీనా బీచ్. ఇది ఎక్కడ ఉంది? చెన్నై, తమిళనాడు క్యాపిటల్. 2025 పద్మభూషణ్ అవార్డు అందుకున్నవారు నందమూరి బాలకృష్ణ, మనోహర్ జోషి, అజిత్ కుమార్, శ్రీజేష్. అలాగే ఏపీలో మనమిత్ర దేనికి సంబంధించింది? ఇది వాట్సాప్ సేవలు. అంటే ఇప్పటికి 250 రకాల సేవలు అమల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎప్పుడు స్థాపించారు? 1954 జనవరి 3. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ ట్రాంబే, ముంబైలో ఉంది. విద్యాంజలి పథకం దేనికి సంబంధించింది? భారత విద్యా మంత్రిత్వ శాఖ ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలను కమ్యూనిటీ ప్రైవేట్ రంగాల ప్రమేయం ద్వారా బలోపేతం చేయడమే ఈ విద్యాంజలి పథకం యొక్క సంబంధించిన విషయం. అయితే విద్యాంజలి పథకం ఏంటంటే భారత్ విద్యా మంత్రిత్వ శాఖ ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలలను కమ్యూనిటీ ప్రైవేట్ రంగాల ప్రమేయం ద్వారా బలోపేతం చేయడం అంటే డెవలప్మెంట్ చేయడం. ఆర్యభట్ట ఉపగ్రహం ప్రారంభ తేదీ 1975 ఏప్రిల్ 10. 1975 ఏప్రిల్ 10. జై జవాన్ జై కిసాన్ అన్నది లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అన్నది అటల్ బిహారీ వాజ్పేయి. లాల్ బహదూర్ శాస్త్రిని చూసుకుంటే శాంతి పురుషుడు అంటారు. రెండో భారతదేశ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1942 ఆగస్టు 8. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలోనే డూ ఆర్ డై అనే గాంధీజీ స్లోగన్ ఇచ్చాడు. చిప్కో ఉద్యమము ఎవరు నిర్వహించారంటే సుందర్లాల్ బహుగుణ చిప్కో ఉద్యమం. ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని బిట్లు నెక్స్ట్ వీడియోలో చూద్దాం.